డీఎస్పీ గేటు తీసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగి ఉంటుందని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. దీనిపై విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. బాధితులకు మెరుగైన అందుతోందని స్విమ్స్ వైద్యం అందుతోందని స్విమ్స్ వైద్యులు చెప్పారు. ఎవరి ప్రాణాలకు ముప్పు లేదని 2-3 రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో 5 చనిపోయారు. ఒక 41 మంది హాస్పిటల్లో స్విమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన ప్రజా సమస్యలను వెలికి తీయటంలో 99 టీవీ ముందుండాలన్నారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే. అసెంబ్లీ విప్ బోండా ఉమా 99 టీవీ క్యాలెండర్ను ఎమ్మెల్యే ఉమా తన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన టీవీ యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డబల్ లైన్ టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ కూడా డబల్ లైన్ టీవీ ఎప్పటికప్పుడు వార్తలు సమీకరించి తాజా వార్తలు మరి వెలుగులో తీసుకురావడమే కాకుండా ప్రజలకి సమాచారం అందించడంలో మరి మంచి ఛానల్గా పేరు తెచ్చుకున్నటువంటి డబల్ లైన్ టీవీ ఈ రోజున మన సాంప్రదాయాలు, సంస్కృతి, మన తిథులు అన్నీ తెలిసే విధంగా ఒక క్యాలెండర్ ద్వారా ప్రజలకి మరింత చేరువవటం సంతోషం. క్యాలెండర్ వేసి ఆ సంస్కృతి చాలా తక్కువ మంది మీడియా ఉంది. అలాంటిది వ్యయ ప్రయాసాలకి ఇదైనా సరే ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని చేసినటువంటి దీన్ని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఆల్ ది బెస్ట్ డబల్ లైన్ టీవీ. విజయవాడ